రైట్. ఇక్కడ సీట్లు ఏం లేవు, 0 ఉన్నాయి కాబట్టి మనం టికెట్ ఇష్యూలో వెళ్ళాలి. టికెట్ ఇష్యూలో మీకు ఇక్కడ 141 వస్తుంది, ఏ స్టేజ్ నెంబర్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ 1 JBS ఉంది కాబట్టి మనం ఈ ప్లేస్లో ఉన్నాము అని గుర్తుంచుకోవాలి. ఒక ప్యాసింజరు తార్నాక వెళ్తున్నాడు, తార్నాక మీద క్లిక్ చేయండి. తర్వాత ఒక అడల్ట్ పెద్ద అతను ఎక్కాడు, అతనితో ఒక చిల్డ్రన్ అబ్బాయి ఎక్కుతున్నాడు, ఈ ఆప్షన్లో క్లిక్ చేయాలి. చిల్డ్రన్, ఒక అతను చిల్డ్రన్. ఓకే, మనం ఇక్కడ వీళ్ళిద్దరికీ సీటు రిజర్వ్ చేయాలి, ఇచ్చేసినాం. తర్వాత క్యాష్ తీసుకోవాలి. క్యాష్ దాంట్లో 3 ఆప్షన్లు ఉంటాయి, క్యాష్ పేమెంటు, కార్డ్ పేమెంటు, UPI పేమెంటు. మనం ఫస్ట్ క్యాష్ తోటి తీసుకుందాము. క్యాష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రింట్ అని వస్తుంది, ప్రింట్ మీద క్లిక్ చేయండి. టికెట్ వెళ్తుంది. ఇది టికెట్ ఇచ్చే విధానము. తర్వాత క్లోజ్ చేయండి. మళ్ళీ ఇంకో అతను పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా టికెట్ ఇవ్వాలి, పోలీసు వారెంట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఇవ్వాలంటే అతను LB నగర్ పోతున్నాడు పోలీస్. ఇక్కడ ఉంటుంది జనరల్ పబ్లిక్, దాంట్లో పోలీస్ వారెంట్ ఉంటుంది, మరియు RTC రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటుంది, జర్నలిస్ట్ వాళ్ళు ఉంటారు, PHC అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, PHC ఎస్కార్డ్ వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ మన టికెట్ ఏ విధంగా ఇవ్వాలంటే ఎవరైతే ఎక్కుతారో వాళ్ళ దాని మీద మనం క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ అతను ఎక్కాడు, అతని దగ్గర వారెంట్ ఉంటుంది, ఆ వారెంట్ చూసి పోలీస్ వారెంట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ వారెంట్ మీద నంబర్ ఉంటుంది కంపల్సరీ, ఆ నంబర్ ఎంటర్ చేయాలి. కాబట్టి మనకు తెలియదు కాబట్టి నేను ఎగ్జాంపుల్గా ఎంటర్ చేస్తున్నాను. నెంబర్ మీద ఎంటర్ చేశాను. ఒకరు ఇందులో 6 వరకు మనం ఇవ్వచ్చు, టికెట్లు ఇష్యూ చేయవచ్చు. ఒక్కరి మీద చేసినాం అంతే. ఇలానే సీట్ ఇవ్వాలి కాబట్టి సీట్ రిజర్వేషన్ మీద కొట్టాము. అతనికి మాత్రం క్యాష్ మీదనే కొట్టాలి. ఎంటర్ చేసినాము, ప్రింట్. ఈ విధంగా ప్రింట్ వస్తుంది. ఇక్కడ పోలీస్ వారెంట్ కంపల్సరీ వస్తుంది చూడండి, టికెట్ మీద PWT పోలీస్ వారెంట్ టికెట్ అన్నట్టు. ఈ పోలీస్ వారెంట్ ఏం చేయాలంటే అతను 2 స్లిప్లు ఇస్తాడు. ఈ టికెట్ నెంబరు ఆ 2 స్లిప్ల మీద రాసి, ఒక స్లిప్ రాసి అతనికి ఇవ్వాలి, ఒక స్లిప్ మన దగ్గర ఉంచుకోవాలి. ఇది పోలీసు వారెంట్ చేయాల్సిన పని. నెక్స్ట్ మళ్ళీ వేరే టికెట్లో పోవాలంటే క్లోజ్ చేయాలి. మళ్ళీ వేరే అతను ఎక్కిండు, PHC ఉప్పలు పోతున్నాడు, PHC ఎక్కిండు. PHCకి ఏ విధంగా ఇష్యూ చేయాలి, ఇక PHC దాంట్లోకి వెళ్ళాలి. 50 కన్సిజన్ జనరల్కి వెళ్ళేసి PHC దాంట్లో ఎంటర్ నెంబర్ చేయాలి, కార్డ్ నెంబర్. అతను కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఒక్కదాన్ని మనం అడల్ట్ తీసుకున్నాము, అతన్ని సీట్ ఇచ్చినాము. క్యాష్, ప్రింట్. ఈ టికెట్ మీద PHC అని ఉంటుంది, అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. పాత ఇంతకుముందు ఇచ్చిన దాని మీద పోలీస్ వారెంట్ ఉంది, ఇక్కడ PHC అని ఉంది. ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. విలేకరుల గురించి చూడండి, క్లోజ్ చేయాలి. ఉప్పలు పోతున్నాడు, విలేకరు ఎక్కిండు. జనరల్ పబ్లిక్ కూడా వెళ్ళాలి. జర్నలిస్ట్ పాస్, దాని మీద క్లిక్ చేయాలి. ఆ నెంబర్ కొట్టాలి, వాళ్ళ దగ్గర ID కార్డ్ నెంబర్ ఉంటుంది, కంపల్సరీ ఎంటర్ చేయాలి. తర్వాత అతని సీట్ ఇచ్చినాము, అతని సీట్ నెంబరు, క్యాష్, ప్రింట్. ప్రింట్ వెళ్ళి చూడండి. JRNN అంటే జర్నలిస్ట్ పాస్ 2/3, ₹1 కాబట్టి ₹1 వెళ్ళింది. 100 రూపాయలు ఉండేదంటే ₹30 వస్తుంది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పోలీస్ వారెంట్ వచ్చినప్పుడు PWT, ఇక్కడ PHC వచ్చినప్పుడు PHC వచ్చింది, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఇక్కడ జర్నలిస్ట్ వచ్చినప్పుడు JRN అని చూసుకోవాలి. ఇది టికెట్ ఇచ్చే విధానం. దీని తర్వాత స్టేజ్ క్లోజింగ్ ఏ విధంగా చేయాలి? నార్మల్గా ఒక పర్సన్ టికెట్ ఇష్యూలో టికెట్ ఇష్యూ JBS బస్ స్టాండ్ నుంచి ఎయిర్పోర్ట్ పోతుంటాడు. ఎయిర్పోర్ట్ పోతున్నాడు. ఓకే, ఎయిర్పోర్ట్ పోయినప్పుడు అతని దగ్గర లగేజ్ ఉంది. లగేజ్ ఏ విధంగా చేయాలి? లగేజ్ మీద క్లిక్ చేయాలి, యూనిట్లు కొట్టాలి. 1 యూనిట్ అయితే 1 యూనిట్, 2 అయితే 2. అదే 25 kgsకి 1 యూనిట్ డిసైడ్ చేస్తారు డిపార్ట్మెంటు. దాని ప్రకారం 1 యూనిట్ ఉంటే 21 అని కొట్టాలి. తర్వాత అతని క్యాండిడేట్ ఒకళ్ళైతే ఒకళ్ళు, ఇద్దరైతే ఇద్దరు, వాళ్ళకు నెంబర్ ఇవ్వాలి. తర్వాత సీట్ ఇచ్చేయాలి. తర్వాత మన క్యాష్ అయితే క్యాష్, UPI అయితే UPI, ఏ విధంగా అయితే ఆ విధంగా కొట్టాలి. ఈ క్యాష్ దీని మీద తీసుకుంటున్నాం. ప్రింట్
ఇక్కడ చూడండి, ఇగో లగేజ్ టికెట్ ఎల్ అని ఉంటుంది, ఎల్ఏజ్ 1 యూనిట్ 1 రూపీ. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. టికెట్ అతనికి 1 రూపీ, ఆయనకు క్యాండిడేట్కు లగేజ్కి 1 రూపీ, 2 రూపాయలు తీసుకొని టికెట్ ఇచ్చేయాలి. ఇది లగేజ్ ఇచ్చే విధానము. నెక్స్ట్ ట్రిప్ క్లోజ్ చేయాలి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ స్టేజ్ లెఫ్ట్ అని ఉంటుంది. మీరు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ పోవాలంటే స్టేజ్ మీద క్లిక్ చేయండి, ఎస్ అని కొట్టండి, క్లోజ్, స్టేజ్ క్లోజ్, ఎస్ అని ఇవ్వండి. జేబీఎస్ నుండి సంగీత్కి వచ్చేసినాం. చూడండి ఇక్కడ ఉన్న ప్లేస్ బ్లింక్ అవుతుంది. మనం చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి ఎక్కడ ఉన్నాం మనం అనేది. ఇప్పుడు సంగీత్లో ఉన్నాము. సంగీత్ నుండి మళ్ళీ టికెట్లు ఇష్యూ చేయాలి. టికెట్ మీద క్లిక్ చేయండి. ఇక తార్నాక, ఉప్పల్, ఎల్బీ నగర్ ఈ విధంగా వస్తుంటాయి స్టేజీలు. మనం ఈ విధంగా టికెట్ ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళి టికెట్లు ఇష్యూ చేయాలి. ఇది టికెట్ ఇచ్చే విధానం. ఈ టికెట్లు అన్ని ఇచ్చిన తర్వాత మీరు స్టేజ్ దాటిన తర్వాత ఎన్ని ట్రిప్ కొట్టాలి. ఇక్కడ ఎమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎమ్ ఉంటుంది. ఎమ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా పైకంటే ఎండ్ ట్రిప్ అని ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఎండ్ ట్రిప్ క్లిక్ చేయండి. ఎస్ఆర్ నో ఉంటుంది, ఎస్ అనండి. ఓకే. ఇందులో కొద్దిగా స్క్రీన్ పైకంటే ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెమిటెన్స్ ఉంటుంది, ఓకే అనండి. మీకు స్లిప్ బయటకు వస్తుంది. ఈ విధంగా స్లిప్ మీరు ఇప్పుడు టికెట్ ఇచ్చిన అన్నీ ఇందులో అమౌంట్ ఉంటుంది. తీసుకొచ్చి ఇట్టి స్లిప్లను తీసుకొచ్చి డిపోలో ఇవ్వాలి. ఎస్ఆర్తో పాటు డిపోలో అమౌంట్ పే చేయాలి. ఇలా తర్వాత లాస్ట్గా చూసి లాగౌట్